హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీరు స్టార్టింగ్లోనే చూసుంటారు కదా. నేను 5 to 5:30 మధ్యలో లెగుస్తాను. ఇక 7:30 వరకు అయితే ఫుల్ బిజీ, హడావిడిగా ఉంటుంది మా ఇల్లు. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ వాళ్ళకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టి అంతా రెడీ అయ్యేసరికి 7:40 అలా బస్సు వస్తుందన్నమాట. 7:45కి ఇక వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత నేనైతే టీ పెట్టుకొని ఒక 10 minutes అలా రిలాక్స్ అవుతాను. ఇంకా ఆ తర్వాత నేను ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి నా పూజా మందిరాన్ని అయితే నేను ఎలా శుభ్రం చేస్తాను, ముఖ్యంగా ఏ వారాల్లో శుభ్రం చేస్తాను అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. ఇలా పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకొని వైట్ క్లాత్ వేసుకొని దేవుడి పటాలు మళ్ళీ పెట్టుకోవాలి. నేనైతే ప్రతిసారి క్లీనింగ్ తర్వాత ఇలానే చేస్తాను, డైరెక్ట్గా పెట్టకూడదంట. ఆ తర్వాత ఒక పేపర్ మీద దేవుడి పటాలన్నీ పెట్టుకొని మరొక శుభ్రమైన క్లాత్ తీసుకొని దేవుడి పటాలన్నీ ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో దేవుడి పటాలన్నీ ఒకసారి తుడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గంధం కుంకుమ బొట్టులతో నేను దేవుడి పటాలకి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఏ వారంలో పూజా మందిరం శుభ్రం చేసుకుంటున్నాను అనే విషయం మీతో చెప్పలేదు కదా. నేను శనివారం లేకపోతే బుధవారం ఈ 2 వారాల్లోనే నేను పూజా మందిరం శుభ్రం చేసుకుంటాను. అలాగే మరొక విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేమిటంటే ఈ మందార చెట్టు పెట్టిన తర్వాత పూలు అయితే ఈరోజే ఎక్కువగా రావటం. హైయెస్ట్ అయితే 5 or 6, అంతకుమించి ఎక్కువ రాలేదు. ఈసారి అయితే మొత్తం 13 flowers వచ్చాయి. నాకు పూజకు వేరే పూలు వాడకుండా ఇవే సరిపోయినాయి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది.
మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలా పనులు చేసుకుంటూ తీసిన వీడియో అప్లోడ్ చేయటం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినవాడు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.